హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో సెట్స్ అనే చాప్టర్లో బేసిక్స్ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు సెట్స్ అంటే ఏంటి, వాటి మెథడ్స్ ఏంటి, ఎలా రిప్రజెంట్ చేస్తాము, టైప్స్ అవన్నీ చూసాము. ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ చూద్దాము. వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే మనము సెట్స్ని ఇప్పుడు మనం రిప్రజెంట్ చేయడానికి 3 మెథడ్స్ యూజ్ చేస్తాం కదా. రోస్టర్ మెథడ్, ఇంకా డిస్క్రిప్షన్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్. అలానే మనము ఈ సెట్స్ని మనం డయాగ్రామ్ లాగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేసే వాటిని మనం వెన్ డయాగ్రామ్స్ అని అంటాము. చూడండి, ఇక్కడ వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ సెట్స్ పిక్టోరియల్లీ బై మీన్స్ ఆఫ్ ద డయాగ్రామ్స్ కాల్డ్ వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్లో ఏంటంటే మనకి ఒకటి యూనివర్సల్ సెట్ అని ఉంటుంది. ఈ యూనివర్సల్ సెట్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రెక్టాంగులర్ రీజియన్ తీసుకుంటాము దీన్ని రిప్రజెంట్ చేయడానికి. వీటి సబ్సెట్స్ వచ్చేసి మనకి దీని లోపల మనకి క్లోజ్డ్ రీజియన్స్లో ఉంటాయన్నమాట. ఈ రెక్టాంగులర్ రీజియన్ లోపల సబ్సెట్స్ అనేవి ఉంటాయి. ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆర్ రిటర్న్ ఇన్ ద క్లోజ్డ్ రీజియన్స్. మనం ఒకవేళ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి సెట్వి, వాటిని మనం ఆ క్లోజ్డ్ రీజియన్స్లో రాస్తామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందనేది. ఇక్కడ మనమి ఇది ఒకటి యూనివర్సల్ సెట్ అంటే అన్ని సెట్స్ అన్నీ కలిపిన దాన్ని మనం యూనివర్సల్ సెట్ అని అంటాము. దీంట్లో మనము సెట్స్ మళ్ళీ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట మనం తీసుకునే సెట్స్. ఇక్కడ ఒక యూనివర్సల్ సెట్ ఏముంది మనకి 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ ఇక్కడ ఏ అనే సెట్ ఇచ్చాడు 1 2 4 6 అండ్ బి 2 3 4 5. ఇక్కడ మనకి యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ రెక్టాంగులర్ రీజియన్ తీసుకున్నాను చూడండి. ఈ రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనం మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ దీస్ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అయితే ఇలా చూపిస్తామన్నమాట. ఫస్ట్ పైన ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 సెట్స్ ఇచ్చాడు, ఏ బి 2 కాబట్టి ఇక్కడ నేను 2 సర్కిల్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ రెండిట్లో కలిపి ఉన్నాయి, సో వాటిని ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 ఓవర్లాపింగ్ ఫిగర్స్గా తీసుకున్నాము సెట్స్ని. ఇక్కడ మనకి ఏ అండ్ బి, ఏలో ఏమున్నాయి మనకి 1 2 4 6 కాబట్టి ఇక్కడ 1 2 4 6. ఇక్కడ 2 4 అనేది రెండిట్లలో కామన్గా ఉన్నాయి ఏబి చూడండి. సో ఇక్కడ కామన్గా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఓవర్లాప్ అయ్యేలాగా ఈ నెంబర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఏ ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా చూడండి మనకి ఎన్ని కనిపిస్తున్నాయి 1 2 4 6 సేమ్ ఇవే ఎలిమెంట్స్ కదా. నెక్స్ట్ బి తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ బి తీసుకున్నప్పుడు ఏమున్నాయి మనకి 2 3 4 5 చూడండి 2 3 4 5. కానీ ఇక్కడ మనకు ఓవర్లాప్ అయ్యేవి మధ్యలో ఇక్కడ రాసుకోవాలి ఓవర్లాపింగ్ రీజియన్లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది యూనివర్సల్ సెట్లో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 అనేవి ఉన్నాయి. సో అంటే యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే ఈ సెట్స్ కూడా దాని కిందకే వస్తాయన్నమాట. సో ఇందులో ఉన్నాయి కాకుండా మిగతావి ఇక్కడ బయట మనం రెక్టాంగులర్ రీజియన్లో తీసుకోవాలి. ఇందులో 1 2 3 4 5 6 అనేవి ఈ సెట్స్లో ఉన్నాయి మనకి. బట్ ఇక్కడ మిగతా నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 1 2 3 4 5 6 కాకుండా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా 7 8 9. సో ఇవి వచ్చేసి ఈ 3ని మనం ఇది రెక్టాంగులర్ రీజియన్లో రాసుకోవాలి. ఇది మొత్తం కలిపితే మనకి యూనివర్సల్ అంటామన్నమాట. మనము వెన్ డయాగ్రామ్స్ని మనము షేడెడ్ రీజియన్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఏ యూనియన్ బి అని ఒకటి రాయాలనుకోండి. మనం వెన్ డయాగ్రామ్స్ లాగా డ్రా చేయాలంటే అప్పుడు మనం ఏ యూనియన్ బి అంటే ఏ బి 2 తీసుకోవాలి, ఏ ఆర్ బి 2 కాబట్టి ఇక్కడ నేను ఓవర్లాపింగ్గా తీసుకొని ఇది మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను రెడ్ కలర్లో డ్రా చేశాను కదా లైన్స్, ఈ షేడెడ్ రీజియన్ ఇది మొత్తం మనకు ఏ యూనియన్ బి అవుతుందన్నమాట. ఇదేమో యూనివర్సల్ సెట్కి రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇందులో మనం 2 సెట్స్ తీసుకున్నాము ఏ బి. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఏంటి, 2 ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి ఏ అండ్ బి. ఇక్కడ షేడెడ్ రీజియన్ అనేది 2 కలిపి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎలా తీసుకుంటాము ఇందులో అంటే ఈ రెండింటికి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, రెండిట్లో కామన్గా ఉన్న ఏరియానే కదా మనం తీసుకునేది. కాబట్టి ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఓవర్లాపింగ్ అయ్యే రీజియన్, దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటాము. ఒకవేళ మనము నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏ కాంప్లిమెంట్ అన్నమాట. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి అర్థం మనకి, మామూలుగా ఏదైనా కాంప్లిమెంట్ అంటే ఏం రాస్తాం 1 - ఏ, లైక్ 1 అంటే ఇక్కడ μ - ఏ అన్నమాట.
మ్యూ మైనస్ ఏ అంటే మ్యూ ఉండాలి, బట్ ఏ ఉండకూడదు అందులో. ఈ యూనివర్సల్ సెట్లో ఏని తీసేసి మిగతాది మొత్తం షేడెడ్ చేస్తాము. దీన్నే మనము ఏ కాంప్లిమెంట్ అంటాము. దీన్ని నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఏ అని కూడా అంటాము. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అని ఇచ్చారనుకోండి, మనము మ్యూ మైనస్ ఏ అని తీసుకోవాలి. ఈ యూనివర్సల్ సెట్లో ఏని తీసేసి మిగతా రీజియన్ని మనం ఏ కాంప్లిమెంట్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ అండ్ బి అనేవి రెండు ఓవర్లాపింగ్ సెట్స్ అనుకోండి. ఇప్పుడు మనం ఏ మైనస్ బి అనేది డ్రా చేయాలనుకోండి. ఏ మైనస్ బి ఎలా డ్రా చేస్తామంటే, ఏ మైనస్ బిలో మనం ప్రాబ్లమ్స్ చేసాం కదా సెట్స్లో. అప్పుడు ఏం చేసాం మనము, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, అవి బిలో ఉండకూడదు. అంటే ఏలో నుంచి బిని తీసేస్తామన్నమాట. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనము తీసేయాలి ఏలో. చూడండి ఇక్కడ మనమి ఇది ఏ కదా మనకి, ఈ సర్కిల్ ఫస్ట్ది ఇది ఏ, ఇది బి, రెండు ఓవర్లాపింగ్ సెట్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఏ మైనస్ బి కావాలి. అంటే ఏ ఉండాలి, బి ఉండకూడదు. సో ఇక్కడ మనకి ఈ రీజియన్ అవుతుందన్నమాట, ఓన్లీ ఏ ఉండేది. నేను షేడెడ్ చేశాను కదా ఇక్కడ, ఈ రీజియన్ అనేది ఏ మైనస్ బి అవుతుంది. ఇందులో బి కూడా ఉంది కదా మనకు, ఓవర్లాప్ అవుతుంది. సో ఈ ఏరియాని తీసేయాలన్నమాట, ఓవర్లాపింగ్ ఏరియాని. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి, ఇది ఒకసారి చూడండి ఇలా. ఇది వచ్చేసి మనకి ఏ మైనస్ బి అన్నమాట. బిని తీసేయాలి కాబట్టి ఓన్లీ ఈ రీజియన్ మిగులుతుంది. సపోజ్ మనం బి మైనస్ ఏ చేసామనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది మనకి, ఇలా బిలో నుంచి ఏని తీసేయాలి. అంటే ఇక్కడ ఏ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఈ రీజియన్ని తీసేయాలి మనము. అప్పుడు ఓన్లీ ఇదే వస్తుంది బి మైనస్ ఏ అంటే ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ సచ్ దట్, ఒకవేళ మనకి ఏ అండ్ బి అనేవి రెండు సెట్స్ అయ్యాయి అనుకోండి, మనకి ఇక్కడ ఒకవేళ ఇలా రిప్రజెంట్ చేసామనుకోండి ఏబి అనేది. అప్పుడు దీన్ని ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అంటాము. ఈ సింబల్ ఏంటంటే సబ్సెట్, ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే చూడండి ఇక్కడ మనకి ఏ అనేది, ఇక్కడ బిలో ఏ ఉంది. సో మనకి ఇక్కడ ఏ అనేది ఏమవుతుంది, బికి సబ్సెటే కదా. సో దాన్ని ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, చూద్దాము. సమ్ ఫార్ములాస్ ఆన్ ద కార్డినాలిటీ ఆఫ్ సెట్స్. కార్డినాలిటీ అంటే ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ని మనం కార్డినాలిటీ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సెట్ ఏలో మనకి ఎన్ని ఇచ్చారు, 1 2 3 4 5 6 7. నెక్స్ట్ బిలో 2 4 8 and 16. మనకి ఇక్కడ సపోజ్ దీనికి ఏ యూనియన్ బి రాసామనుకోండి, 1 2 3 మొత్తం అన్నీ కలిపి రాస్తాం కదా. ఏ యూనియన్ బి అంటే ఏలోవి తీసుకోవాలి, బిలోవి కామన్గా ఉన్నాయి మాత్రం ఒకటేసారి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ యూనియన్ బి అంటే 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది 2 4 కామన్గా ఉన్నాయి కాబట్టి ఒకటేసారి తీసుకున్నాము. సో రిమైనింగ్వి ఇందులో రాస్తున్నాము 8 and 16. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుంది, మనకు రెండిట్లలో కామన్గా ఉన్నవి ఏంటి మనకి 2 4. సో ఈ 2 4 రెండిట్లలో ఉన్నాయి కాబట్టి ఈ సెట్లో మనకి 2 4 అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్లో చెప్పాలంటే మనం వీటిని ఎలా చెప్తాము, ఫస్ట్ ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ అనమాట. మనకి ఎన్ని ఉన్నాయి ఏ సెట్లో, 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 7 తీసుకున్నాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అంటే ఎన్ ఆఫ్ బి. మనకు బిలో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 కాబట్టి ఇక్కడ 4 తీసుకున్నాము. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఎన్ని వచ్చాయి చేశాక, 2 వచ్చాయి ఎలిమెంట్స్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి 2. నెక్స్ట్ ఇక్కడ ఏ యూనియన్ బి అన్నారు. ఏ యూనియన్ బి అంటే మొత్తం ఏ యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం మనం, 1 2 3 4 5 6 7 8 9. సో కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇక్కడ 9 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంటుంది వీటిలో ఏంటంటే, అది నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఈ ఫార్ములా మీదనే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సెట్స్లో. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మనకి, ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇక్కడ ఏమంటున్నాడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ ఫార్ములా కరెక్టో కాదో. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ బి తీసుకున్నాను. ఎంత ఉంది మనకి 7 + 4, అప్పుడు ఏమైంది 11 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తున్నాను. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ని ఉన్నాయి 2. సో 7 + 4 - 2 చేస్తే నాకు ఏమొచ్చింది, సేమ్ నెంబర్ ఆఫ్ ఏ. ఈ ఫార్ములా సాటిస్ఫై అవుతుంది కదా, చూడండి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అనేది వస్తుంది. సో మనకి ఈ ఫార్ములా అనేది ఖచ్చితంగా గుర్తుండాలి.
ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూద్దాము 2. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4, నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 6, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 8 ఇచ్చాడు. మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఫార్ములా ఏంటి, మనకి కార్డినల్ నెంబర్స్కి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చారు క్వశ్చన్లో 8. సో ఇక్కడ 8 తీసుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ ఏ అంటే 4, బి అంటే 6. మనకు కావాల్సింది ఇదే కదా, సో దీన్ని ఇలానే వదిలేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 8 ఈక్వల్ టు 10 మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ 10 అనేది తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 8 మైనస్ 10 ఈక్వల్ టు -2 వచ్చింది. సో ఈ మైనస్ పోతుంది మనకి. అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2 వచ్చిందన్నమాట. సో మనకి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఆన్సర్ ఎంత, 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8, నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 6 అండ్ ద సెట్స్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్, దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాడు. మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటి మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మనకి ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. మరి నెంబర్ ఆఫ్ ఏ నెంబర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇవ్వలేదు కదా. ఇది ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ అంటున్నాడు. డిస్జాయింట్ అంటే ఏంటంటే వాటి రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు, రెండు వేరువేరుగా ఉంటాయి ఏ అండ్ బి సెట్స్. అప్పుడు ఏమవుతుంది మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, అలాంటి వాటికి 5 లేదంటే ఎంటీ సెట్లు అన్నమాట, ఏమి ఉండవు. సో దీనికి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుంది, 0నే కదా దీనికి. సో మనం ఇక్కడ 0 పెట్టుకోవాలన్నమాట ఈ ఫార్ములాలో. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ ఏ అంటే 8, బి అంటే 6. సో ఇక్కడ మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 కాబట్టి 0 రాస్తున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుంది మనకి, 8 + 6 = 14. సో 14 ఈజ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.